రాజుగారు చెప్పారు, జరిగిపోయింది అంతే. రాజుగారికి అనుగుణంగానే సర్వేలు వస్తాయి అంతేనా? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరు 150 170 180 సీట్లు ప్రజారాజ్యానికి వస్తాయి అన్నారు వాళ్ళ సర్వేలు. తెలుగుదేశం అప్పుడు సర్వే చేయించుకుంటే 210 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించుకుంటే 225 వస్తాయని తేలింది. అట్లాగే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఐవీఆర్ఎస్ సర్వేలన్నీ కూడా భలే విచిత్రంగా వస్తుంటాయి అంతే. ఇంకోటి ఏంటంటే ఐవీఆర్ఎస్ సర్వే నువ్వు మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళమే వెయ్యం. నాకు వచ్చింది అనుకోండి ఫోన్లో స్పామ్ అని వస్తుంది, నేను అసలు ఓపెన్ చేయని కట్ చేస్తా. స్పామ్ అని వచ్చినాయి నేను కట్ చేస్తా. ఇట్లా బల్క్ కాల్స్ వచ్చేయన్ని స్పామ్ అనే వస్తుంది నా దాంట్లో. మిగతా వాళ్ళకి కూడా అట్లాగే వస్తుంది. ఎవరు ఎడ్యుకేటెడ్ ఎత్తరు, అన్ఎడ్యుకేటెడ్ ఎత్తుతారు. వాళ్ళకి అసలు ఆ బటను ఇప్పుడు ఫోన్ వాళ్ళు రాగానే ఇదంటే 1 నొక్కండి, ఇదంటే 2 నొక్కండి అంటాడు. ఇదంతా విని అక్కడ కీప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. ఈలోపు ఏది చేతికి దొరికిందో కూడా తెలియదు వాళ్ళకి. అవన్నీ ఇదేంటంటే సరిగ్గా లోకేష్ గారు కూడా ఆ మధ్యన అన్నారు, నాకు అనిపించింది మనకి సుదీర్ఘ అనుభవం ఉంది, అనేక మంది జర్నలిస్టులు మనం తయారు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్ నుంచి. నిజాయితీగా ఓ ఫీడ్బ్యాక్ ఇద్దాం మనం. కాకపోతే ఆయన అన్న సర్వే ఏంటంటే పాయింట్ అది, అదే మాకు ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ రావాలి,